ప్రియులారా, ఈరోజు మనము సృష్టి ఎలా ఆవిర్భవించింది, సృష్టి ఆవిర్భవించుటకు మరి ఏదైనా ఒక వస్తువును తీసుకున్నప్పుడు ఆ ఉత్పత్తి క్రమం అనేది ఏ రకంగా జరిగిందనేది తెలుసుకుంటారు. అయితే లోకాలను కలగజేసిన దేవుడు భూమిని, సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రాలను, సృష్టి యావత్తును కూడా ఆయన కలగజేసినప్పుడు ఏ రీతిగా దాన్ని కలగజేశాడు అన్న విషయము తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది. కనుక దీనికి సంబంధించి ఈ సృష్టి ఉత్పత్తి అయినటువంటి విషయమును గురించిన విషయం చూస్తే మరి కేవలము అది బైబిల్ గ్రంథంలోనే తప్ప మరి ఎక్కడ మనకు కనిపించదు. ఎందుకంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక సెల్ ఫోన్ ఉందనుకోండి, అది తయారు చేసినటువంటి కంపెనీ వద్దనే దానికి సంబంధించినటువంటి మాన్యువల్ బుక్ అనేది దొరుకుతుంది. అదే రకంగా మరి ఈ లోకంలో చూసినట్లయితే ఏ వస్తువును చూసుకున్నా కూడా ప్రతి వస్తువు వెనకాల దాన్ని యూజ్ చేసేటటువంటి మాన్యువల్ బుక్ కంపల్సరీ ఆ కంపెనీ మనకు అనుగ్రహిస్తుంది, ఆ కంపెనీ మనకి ఇస్తుంది అనేది తెలుసు. ఆ రీతిగానే ఈ లోకాలను సృష్టించినటువంటి దేవుడు ఈ సృష్టి ఎలా సృష్టింపబడింది, ఈ సృష్టి వెనకాల దేవుని ప్రయాసం ఎంత ఉంది, దేవుడు ఎందుకొరకు ఈ లోకాన్ని సృష్టించాడు అన్న విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరమై ఉంది. అందుకోసం యేసు ప్రభు వారు మరి తన శిష్యులతో చెప్తాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూసినట్లయితే ప్రియులారా, 34వ వచనంలో ఆయన ఏమంటున్నాడో ఒకసారి మీరు చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం అండి. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదను అంటున్నాడు. ఇంతకీ లోకము పుట్టినది మొదలుకొని అనుకున్నప్పుడు లోకం ఎప్పుడు పుట్టింది, మరుగు చేయబడిన సంగతులు ఏమిటి? ఇంతకీ లోకం పుట్టినటువంటి విషయము మరుగు చేయబడి ఉందా? లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు మీకు తెలియజెప్పేదను అంటే యేసు ప్రభు వారు చెప్తున్నారు తన శిష్యులకు అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ప్రభు ఈ సంగతులని జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించను అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇక్కడ 34వ వచనంలో చూసినట్లయితే క్లియర్ కట్గా లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు అనుకున్నప్పుడు లోకము ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎందుకొరకు పుట్టింది అన్న విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, లోకం ఎప్పుడు పుట్టిందయ్యా అని చెప్పేసి ఈరోజు శాస్త్ర ప్రపంచాన్ని అడిగితే కొందరు 1500 సంవత్సరాల క్రితము, 1500 కోట్ల సంవత్సరాల క్రితము ఈ విశ్వము ఆవిర్భవించిందని కొందరంటే, కొందరి వాదన శాస్త్రవేత్తల్లోనే 1800 కోట్ల సంవత్సరాలకు పూర్వమే ఈ సృష్టింపబడింది, సృష్టింపబడి 1800 కోట్ల సంవత్సరాలు అవుతుందని చెప్పేసి కొందరి శాస్త్రవేత్తల వాదనలు. సో ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ బైబిల్ ఏం చెప్పింది, అసలు సృష్టింపబడి ఎన్ని వందల సంవత్సరాలు అవుతున్నాయి అన్నది విషయమో పక్కన పెడితే సృష్టి ఎలా సృష్టింపబడింది, ఈ సృష్టి వెనకాల రహస్యం ఏంటిది, సృష్టి ఎందుకొరకు సృష్టింపబడింది, ఎవరి కొరకు సృష్టింపబడింది అన్న విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ విషయాలు మనం తెలుసుకోవాలనుకుంటే యోబు గ్రంథము 38వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు యోబును అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే ప్రియులారా, మరి యోబు గ్రంథము 38వ అధ్యాయము 21వ వచనం అండి, 21వ వచనము ఒకసారి మీరు చూడండి. ఇదంతయు నీకు తెలిసే ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికీ పుట్టి ఉంటివి. అంటే సృష్టి ఎలా సృష్టింపబడిందన్న విషయము యోబు గారికి తెలిసిందట. దేవుడు అంటున్నాడు, ఇదంతయు నీకు తెలిసే ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికీ పుట్టి ఉంటివి. అంటే లోకము పుట్టకముందే సృష్టింపబడకముందే యోబు పుట్టి ఉన్నాడా? ఒకవేళ యోబు పుట్టి ఉంటే నీవు నేను కూడా మనం అప్పటి వారమే అన్న సంగతి మీరు తెలుసుకోవాలి ప్రియులారా. సో యోబు ఎలా పుట్టి ఉన్నాడు? దేవుని ఆలోచనలో పుట్టి ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ ఏమంటున్నాడో ఒకసారి చూడండి ప్రియులారా. 1వ అధ్యాయము 4వ వచనం నుంచి చూస్తే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, అంటే ఒక దయా సంకల్పము, ఒక ప్లాన్
తన ఇష్ట ప్రకారమైనటువంటి దయా సంకల్పము చొప్పున ఒక ప్లాన్ ప్రకారంగా యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, డైరెక్ట్గా కాకుండా త్రూ జీసస్ క్రైస్ట్ ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. అంటే మనము మన కోసము కాదు, మనము మన పిల్లల కోసం కాదు, మనము మన తల్లిదండ్రుల కోసం కాదు, మనము ఈ సమాజం కోసం కాదు, కానీ మనము దేవుని కోసమని ఇక్కడ వ్రాయబడి ఉంది. సో ప్రియులారా, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలని, ఎలా ఉండాలని? తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. సో జగత్తు పునాది వేయక ముందే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని వ్రాయబడి ఉంది. సో దీన్ని బట్టి యోబు గారు కూడా మరి యోబు 38వ అధ్యాయము 21వ వచనంలో వ్రాయబడినటువంటి విషయము, ఇదంతయు నీకు తెలిసే ఉన్నది కదా, నీవు అప్పటికి పుట్టి ఉంటివి కదా. అంటే జగత్తు పునాది వేయక ముందే ఏర్పాటు చేసుకున్నాడంటే ఉన్న వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారా, లేని వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారా? ఎఫెసీ 1:6 ప్రకారంగా చూస్తే ఏర్పాటు చేయబడ్డాము. మనము ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాము? జగత్తుకు పునాది వేయక ముందే ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. అంటే ఉన్నవారిని ఏర్పాటు చేసుకుంటారు కానీ లేని వారిని కాదు. అంటే యోబు 38వ అధ్యాయం 21వ వచనం ప్రకారం చూసినట్లయితే దేవుడు యోబుని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటికీ నువ్వు పుట్టి ఉన్నావు అంటాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుడు ఆనాడు ఏర్పాటు చేసుకొని మరి మన కోసము మరి ఏం చేశాడు అన్న విషయాన్ని మనం చూడాలి ప్రియులారా. ఇంతకీ ఆదికాండం 1వ అధ్యాయంలో చూసినట్లయితే మరి ఏమని వ్రాయబడి ఉందో ఒకసారి చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం ప్రియులారా, ధ్యానించుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్తూ 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అంటే 1వ వచనంలో కొందరు మతోన్మాదులు ఏమని ప్రశ్నిస్తున్నారంటే బైబిల్ వ్రాయబడడంతో 1వ వచనం నుండే తప్పులు వ్రాయబడి ఉన్నాయి బైబిల్లో అని చెప్పేసి కొంతమంది మతోన్మాదులు వారి యొక్క వాదనలు వక్రీకరించే వాదనలు ఉన్నాయి. ఏ రకంగా అంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడని 1వ వచనంలో ఉంది. 2వ వచనంలో చూసినట్లయితే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది అన్నాడు. అంటే 1వ వచనంలో సృష్టించేశానంటాడు, 2వ వచనంలో భూమి నిరాకారం శూన్యంగా అయిపోయింది అంటాడు. ఇంతకీ 1వ వచనానికి 2వ వచనానికి తేడా కలవట్లేదు. సృష్టిని చేసిన తర్వాత మళ్ళీ నిరాకారం ఎట్లయిపోతుందయ్యా అంటే బైబిల్ వ్రాయబడడంతో తప్పుగా వ్రాయబడి ఉంది అని చెప్పి మతోన్మాదులు వారి యొక్క అజ్ఞానపు వాదనలను వినిపించడానికి ప్రయత్నం చేస్తారు. సో ప్రియమైనటువంటి వారులారా, 1వ వచనాన్ని చూసుకున్నట్టయితే ఎవరైనా సరే ఏదైనా ఒక లెసన్ను చెప్పాలనుకున్నప్పుడు, ఒక పాఠంను చెప్పాలనుకున్నప్పుడు, ఒక జరిగిన సంఘటనను చూపించాలనుకున్నప్పుడు దానికి ఒక టైటిల్ నిర్ణయిస్తారు. ఆ టైటిల్ పేరే 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది ఒక టైటిల్ పేరు. దేవుడు సృష్టిని సృష్టించడానికి ఏ రకంగా చేశాడు అనడానికి ఒక్క మాటలో క్లుప్తంగా ఒకే పదంలో రాయించాడు. ఏంటంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎలా సృష్టించాడు అన్న విషయాలన్నీ కూడా 2వ వచనం నుంచి వివరిస్తాడండి బైబిల్ గ్రంథంలో. ఇది భూమిని సృష్టిని యావత్తును చేసినటువంటి దేవుడు మానవులకు తను ఎలా చేశానో తెలుసుకోవడం కోసం మరి ఈరోజు మాన్యువల్ బుక్గా బైబిల్ గ్రంథంలో మనకి ఇచ్చాడు. ఇది మాన్యువల్ బుక్ మాత్రమే కాదండి, ప్రపంచానికి రాజ్యాంగం. ఇది భారతదేశంలో భారత రాజ్యాంగం అమలు అవుతుంది, కానీ ఇదే పాకిస్తాన్లో అమలు కాదు. భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, అమెరికన్ రాజ్యాంగం అమెరికాలో అమలు అవుతుంది. ఏ దేశానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ ఆయా దేశాలకు కాన్స్టిట్యూషన్ అమలైతే అమెరికాలో కానీ, ఇండియాలో కానీ, చైనాలో కానీ, పాకిస్తాన్లో కానీ, రష్యాలో కానీ, మరి ఏ దేశంలో చూసుకున్నా కూడా, ఏ మారుమూల ప్రాంతంలో చూసుకున్నా కూడా ప్రతి వారి దగ్గరికి, ప్రతి వారి భాషలో, ప్రతి దేశంలో కూడా మరి ప్రతి వారి చేతికి ఇవ్వబడినటువంటి కాన్స్టిట్యూషనే ఈ బైబిల్ గ్రంథము. దీనిని యూనివర్సల్ కాన్స్టిట్యూషన్ అని చెప్పవచ్చు. ఇది ప్రపంచ రాజ్యాంగం అని కూడా మనము చెప్పవచ్చు. ఈ ప్రపంచ రాజ్యాంగంలో సృష్టి ఎలా సృష్టింపబడిందో
దేవుడు రాయించాడు, దేవుడు రాశాడు, తను ఎలా కష్టపడ్డాడో, ఎలా చేశాడో అన్న విషయం. సో ప్రియులారా, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అంటే ఏమీ కూడా లేదు భూమి. ఒకప్పుడు భూమి ఏమీ కూడా లేదు. ఈరోజు చూస్తున్నారే కదా ప్రపంచము, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బిల్డింగ్స్, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భవనాలు, ఈ ప్రపంచంలో ఉంటున్నటువంటి ఏరోప్లేన్లు, ఈ ప్రపంచంలో ఉంటున్నటువంటి ఫ్లైట్స్, మన హెలికాప్టర్స్, ట్రైన్లు, బస్సులు, ఏదైతే ప్రకృతి సంబంధించినవి, చెట్లు, మరి ఏదైతే ఉన్నాయో చేపలు, ఏదైతే ఉన్నాయో మరి పక్షులు, జంతువులు, మనుషులు, సర్వ జీవకోటి మొత్తం కూడా, ఈ జీవకోటి మొత్తం కూడా మరి ఒకప్పుడు నిరాకారముగాను శూన్యముగాను ఉంది. అంటే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి శూన్యం అంటే అర్థం ఏంటిది? చిందరవందరగా పడి ఉన్నదని అర్థమా? నిరాకారం అంటే అక్కడొక ముక్క పడి ఉన్నదని అర్థమా? కాదండోయ్. కొందరు చెప్తున్నారు మొదటి వచనానికి రెండో వచనానికి వ్యత్యాసం ఎందుకు ఏర్పడతాయంటే, మొదటి వచనంలో దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు, పరలోకంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఘటసర్పమైనటువంటి అపవాది భూమి మీద త్రోయబడ్డాడు. వాడు పడినప్పుడు భూమి మొత్తం చిందరవందరం అయిపోయింది, నిరాకారంగా ఏర్పడింది అని చెప్పేసి చెప్తూ రెండవ వచనంలో దేవుడు మరలా భూమిని చేశాడు అని చెప్పేసి కొందరి వాదన క్రైస్తవుల్లో నుంచి వాళ్ళు ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అది అక్షర అబద్ధము, పూర్తి అబద్ధము. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. సో ప్రియులారా, ఏది వాస్తవం అంటే మొదటి వచనము టైటిల్ అనుకుంటే ఆ టైటిల్కు సారాంశమే రెండో వచనం నుంచి రాయబడి ఉంది. భూమి ఎలా ఉత్పత్తి అయింది, సృష్టి ఎలా సృష్టింపబడింది, ఇప్పుడున్నటువంటి ప్రపంచం ఒకప్పుడు కనబడని స్థితిలో ఉంది. దీనికి సంబంధించి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 11వ అధ్యాయము 3వ వచనాన్ని చూసినట్లయితే ప్రియులారా, మరి ఏమని చెప్తున్నాడో అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాస్తూ 11వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి చూడండి. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, ఇప్పుడున్నటువంటి ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడుతున్నటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో, కనబడుతున్నటువంటి ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, కనబడుతున్నటువంటి ఈ మనుషులు ఏవైతే ఉన్నారో, కనబడుతున్నటువంటి నీన ఆకారం ఏదైతే ఉందో, దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదు. కనిపించే పదార్థము నుండి నిర్మించబడలేదు. మరి దేని నుండి నిర్మించబడింది? కనబడనటువంటి పదార్థము నుండి వచ్చింది. అంటే ఇప్పుడు కనబడుతున్నటువంటి భూమి, ఇప్పుడు కనబడుతున్నటువంటి మానవ ఆకారం, ఇప్పుడు కనబడుతున్నటువంటి ప్రపంచము ఒకప్పుడు కనబడని స్థితిలో ఉంది. కనబడని స్థితిలో ఉన్నటువంటి ప్రపంచము, కనబడనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ భూమి, కనబడనటువంటి స్థితిలో ఉన్నటువంటి భూమి ఎక్కడ ఉందన్న విషయం మనం తెలుసుకోవాలి ప్రియులారా. సో కంటిన్యూషన్ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం నుండి చూస్తే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అంటూ, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చీకటి ఎక్కడ ఉంది? అగాధ జలము పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉన్నప్పుడు, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉన్నప్పుడు, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతున్నప్పుడు, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతున్నప్పుడు జలముల్లో ఏముంది? జలములలో ఏముంది? ఇప్పుడున్నటువంటి ప్రపంచము ఆ జలముల్లో ఉందని పేతురు గారు తన పత్రికలో తెలియజేస్తున్నాడు. ఒక్కసారి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి ప్రియులారా. అపోస్తుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా. ఎలా అనగా, పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి, నీళ్లలో నుండి అంటే అగాధ జలముల్లో నుండి, అగాధ జలముల వలన సమకూర్చబడినటువంటి భూమి దేవుని వాక్యము వలన కలిగెను. దేవుని వాక్యం వలన కలిగినని వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. అంటే ఎలా కలిగిందట ఈ భూమి? ఎలా కలిగిందట ఈ ప్రపంచము? నీళ్లలో నుండి, నీళ్ల వల్ల వచ్చింది.
మీకు ఒక విషయం చెప్తున్నాను, కనిపిస్తున్నటువంటిది కనబడనటువంటి పదార్థంతో వచ్చిన దాంట్లో ఎంతవరకు నిజమంటే, ఈరోజు మనం శాస్త్ర ప్రపంచాన్ని అడిగితే నీటి బిందువును విడగొట్టండి అని చెప్తారు. నీటి బిందువును విడగొట్టారనుకోండి, అప్పుడు హైడ్రోజన్ 2 పాలు, ఆక్సిజన్ 1 పాలు ఏర్పడుతుంది. దానికే H2O అంటారు. ఈ H2Oను కలిపారనుకోండి కనిపిస్తుంది నీటి బిందువు, విడగొట్టారనుకోండి కనబడనటువంటి నీటి బిందువు. సో కనబడనటువంటి దాన్ని కలిపితే కనబడుతుంది, కనబడనటువంటి దాన్ని కలిపితే కనబడుతుంది, కనబడినటువంటి దాన్ని విడగొడితే కనబడకుండా పోతుంది. ఈరోజు శాస్త్రం చెప్పింది దాని ప్రకారంగా, బైబిల్ ఆనాడే చెప్పింది, ఈ సృష్టి కూడా శూన్యము నుండి వచ్చింది. సృష్టి ఒకప్పుడు కనబడనటువంటి స్థితిలో ఉంది. కనబడనటువంటి దానిలో నుంచి దేవుడు కనబడే పదార్థాన్ని తీసుకొచ్చాడు. ఇది భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని చెప్తూ కంటిన్యూషన్లో చూస్తే చీకటి అగాధ జలము పైన కమ్మి ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రపంచం అంతా కూడా అగాధ జలంలో ఉన్నదన్నమాట. అన్నమాట కాదండి, ఉన్నమాటే. ఇప్పుడున్నటువంటి ప్రపంచం అంతా కూడా ఆనాడు దేవుడు అగాధ జలంలో భద్రపరిచాడు. ఏదైనా ఒక ప్రోడక్ట్, ఒక వస్తువు, లేకపోతే ఒక టాబ్లెట్, లేకపోతే ఒక ఇంజెక్షన్ మీరు తీసుకోండి, దానికి ఏమని రాసి ఉంటుందంటే కీప్ డార్క్ ఇన్ కూల్ ప్లేస్ అని చెప్పి రాయబడి ఉంటుంది. కీప్ ఇన్ డార్క్ అండ్ కూల్ ప్లేస్లో భద్రపరచండి అని అర్థం. దాని అర్థం ఏంటంటే భద్రపరచండి. ఎక్కడ భద్రపరచండి? చల్లటి చీకటి ప్రాంతంలో ఈ యొక్క ఇంజెక్షన్ను భద్రపరచండి, ఈ యొక్క టాబ్లెట్ను భద్రపరచండి. ఎందుకు ఆ ప్రాంతంలో ఉంచాలి? ఆ ప్రాంతంలో ఉంచితేనే అది భద్రంగా ఉంటుంది, లేకపోతే పాడైపోతుంది. సో ఇప్పుడున్నటువంటి ప్రపంచం అంతా కూడా కోటాను కోట్ల సంవత్సరాలు దేవుడు అగాధ జలంలో భద్రపరిచాడన్న సంగతి మీరు గుర్తించాలి. అందుకే చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను అన్నప్పుడు, ఒకసారి మీరు మీ ఇళ్లలో ఏదైనా ఇంజక్షన్ తీసుకొని మీ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఫ్రిడ్జ్ డోర్ తెరిచారనుకోండి, ఆటోమేటిక్గా ఏమైపోతుంది? లైట్ వెలుగుతుంది. అదే క్లోజ్ చేశారనుకోండి ఏమైపోతుంది? లోపల భాగం మొత్తం లైట్ ఆరిపోతుంది. చీకటి ప్రాంతం. సో చీకటిలో భద్రపరిచారు, చల్లటి ప్రదేశంలో భద్రపరచండి. అలాగే దేవుడు కూడా ఈ ప్రపంచం అంతటిని కూడా అగాధ జలముల్లో భద్రపరిచాడు. అగాధ జలము పైన చీకటిని కమ్మి ఉంచాడు. ఆ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతుంది. సో ప్రియమైనటువంటి వాళ్ళ కొందరు అంటారు దేవుని ఆత్మ అల్లాడుతున్నదంటే, ఎందుకయ్యా అల్లాడుతుందంటే కొందరు అంటారు దేవుని ఆత్మ ఎలాగో సముద్రం కదండి, ఈదాలి కదండి, ఈత రాక ఈదుతున్నది దేవుని ఆత్మ జలముల మీద అంటారు. అది రాంగ్ ఆన్సర్. సో ప్రియులారా, దేవుని ఆత్మ అల్లాడిందన్న విషయం మనకు తెలియాలంటే మనం ఒక సూత్రంను ఫాలో కావాలి. ఎందుకంటే ఏదైనా ఒక లెక్క మనకు రానప్పుడు మనం ఏం చేస్తారంటే, ఈ యొక్క లెక్కల మాస్టర్ గారు కానీ ఇంకెవరైనా కానీ మీరు చూసినట్లయితే వారు ఒక లెక్కను సాధించడం కోసం ఏం చేస్తారంటే వారు ఒక సూత్రంను ఎంచుకుంటారు. ఆ సూత్రం ద్వారా ఆ లెక్కను, ఆ యొక్క సమస్యను సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మన ముందున్నటువంటి సమస్య ఏంటంటే దేవుని ఆత్మ జలముల మీద అల్లాడింది మనం చూడలేదు, బట్ నేను ఇప్పుడు ప్రూవ్ చేయాలి. ఎలా దేవుని ఆత్మ అల్లాడింది, దాన్ని మనం రుజువులు ఏంటి, దాన్ని మనం తెలుసుకోవాలంటే ఎలా సాధ్యం అన్న విషయం మనకు తెలియాలంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి రోమియోలకు రాస్తూ 1వ అధ్యాయము 19వ వచనాన్ని ప్రియులారా ఒకసారి చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమియోలకు రాసినటువంటి రోమాపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం అండి. ఎందుకనగా దేవుని గూర్చి అంటే దేవుని అగాధ జలము పైన అల్లాడినటువంటి విషయము దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది అంటే దేవుని ఆత్మ జలముల మీద అల్లాడినటువంటి సంఘటన అది ఆల్రెడీ వివరించబడి ఉన్నదట. ఎందుకంటే దేవుడు అది వారికి విషదపరచను అని చెప్తూ 20వ వచనంలో ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. అంటే దేవుడు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల మీద ఆలోచించాలి.
దేవుడు సృష్టించినటువంటి వస్తువుల మీద మనం పరిశోధన రీసెర్చ్ కనుక చేసినట్లయితే, ఆలోచించినట్లయితే దేవుని ఆత్మ జలముల మీద ఎందుకు అల్లాడిండు అన్న విషయం మనకు తెలుస్తుంది. సో ప్రియమైనటువంటి వారులారా, దేవుని ఆత్మ జలముల మీద ఎందుకు అల్లాడిండు అన్న విషయం మనకు తెలియాలంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువుల మీద ఆలోచన చేస్తే మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు సృష్టించినటువంటి వస్తువులు, చేపలు తీసుకుందాం. నీళ్ళల్లో నుంచి ఒడ్డునకు వేసామనుకోండి, ఆ చేప ఎలా కొట్టుకుంటుంది? గిల 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 కొట్టుకుంటుంది. దాన్ని చూసినటువంటి వారు దాని లక్షణాన్ని ఏమంటారు? అది కనపడిచే లక్షణమా, కనబడని లక్షణమా? కనబడే లక్షణము. ఒకప్పుడు దేవుని లక్షణము, కనబడనటువంటి లక్షణము. మరి ఇప్పుడు కనిపిస్తున్నది ఏంటి? దేవుని లక్షణము. ఇక్కడ దేవుని లక్షణం, ఆ చేప నీళ్ళలో నుంచి ఒడ్డునకు పడేయంగానే అది కొట్టుకుంటుంది. దేని కొరకు? నీళ్ళ కొరకు. దానికి ప్రపంచమే నీళ్ళు కనుక దాంట్లో ఉండాలని అది కొట్టుకుంటుంది. సో ప్రియమైనటువంటి వారులారా, నీళ్ళల్లో లేకపోతే నేను బ్రతకలేను అనుకుంటుంది. ఇంతకీ దేవుడు కూడా ఆ రీతిగా కొట్టుకుంటున్నాడు అన్నట్లో ఎలాంటి సందేహం లేదు. దేవుడు ఎందుకొరకు కొట్టుకుంటున్నాడు? దేవుని ఆత్మ ఎందుకొరకు కొట్టుకుంటుంది? ఎవరి కొరకు కొట్టుకుంటుంది అని మనం ఆలోచించగలిగితే, దేవుడు సృష్టించినటువంటి ఇంకొక వస్తువును మనం ఆలోచిస్తే, ఏదైనా జంతువును కానీ, ఏదైనా పక్షిని కానీ, పక్షి అయితే గుడ్డు పెట్టే ముందు అది ఆ గుడ్డుకు పెట్టడానికి తనకు సరి అయినటువంటి ప్లేస్ను చూసుకుంటుంది, సేఫ్టీ ప్లేస్ను చూసుకుంటుంది. అలా సేఫ్టీ ప్లేస్ను చూసుకున్న తర్వాతనే ఆ పక్షి గుడ్డు పెడుతుంది. మీ ఇళ్లలో కోడి చూసుకున్నా కూడా అది దానికి సేఫ్టీ ప్లేస్ దొరికేంత వరకు అది వెతుక్కుంటూ 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 సేఫ్టీ ప్లేస్ దొరికిన తర్వాత అక్కడ గుడ్డు పెట్టేసి మెల్లగా లేచిపోతూ ఉంటుంది. ఆ రకంగానే జంతువులు చూసినట్లయితే పిల్లలను కనే ముందు కూడా సేఫ్టీ ప్లేస్ను చూసుకుని ఆ తర్వాత పిల్లలను కంటాయి. దేవుడు కూడా తను ఒంటరిగా ఉండలేక తనకు పిల్లలు కావాలనే ఆలోచనతో, ఆ తపనతో, అందులో భాగంగా దేవుడు ఈ పిల్లలు కావాలనుకున్నప్పుడు పిల్లల కొరకు ఆస్తి కావాలి, పిల్లలను ఎక్కడ ఉంచాలి, ఎలా ఉంచాలి, పిల్లల కొరకు ఏం చేయాలి అని ఆలోచించి దేవుడు జగత్తు పునాది వేయకముందే మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు మన కోసము సృష్టిని చేయాలనుకున్నాడు. అదండి దేవుని ఆత్మ ఎందుకు అల్లాడుతున్నదంటే తన పిల్లల కొరకు సేఫ్టీ ప్లేస్ కావాలి. సేఫ్టీ ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది? ఏ అంగారక గ్రహం మీదనో, ఏ బుధుడి మీదనో, లేకపోతే ఏ శని గ్రహం మీదనో, ఏ కుజుడి మీదనో, ఏ చంద్రుడి మీదనో మానవ మనుగడ సాధ్యం కాదు. కాబట్టి ఎక్కడ సేఫ్టీ ప్లేస్? ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో దేవుడు ఆలోచించాడు. భూమి మీద మాత్రమే అతనికి సేఫ్టీ ప్లేస్ అని ఆలోచించి మొట్టమొదట ఆ భూమిని చేసి, ఈ భూమి కొరకే సూర్యుడు వచ్చిండు, ఈ భూమి కొరకే చంద్రుడు వచ్చిండు, ఈ భూమి కొరకే నక్షత్రాలు వచ్చాయి, ఈ భూమి కొరకే గ్రహాలు ఉత్పత్తి అయ్యాయి. కానీ గ్రహాల కొరకు భూమి ఉత్పత్తి కాలే, సూర్యుని కొరకు భూమి ఉత్పత్తి కాలే, భూమి కొరకు ఆకాశం ఉత్పత్తి కాలే, ఆకాశం కొరకు భూమి ఉత్పత్తి కాలే. కానీ భూమి కొరకే ఆకాశాన్ని చేశాడు, భూమి కొరకే సూర్యుని చేశాడు, భూమి కొరకే నక్షత్రాలను చేశాడు, భూమి కొరకే వీటన్నిటిని చేశాడు. నీ కొరకే భూమిని చేశాడు, నా కొరకే భూమిని చేశాడు. ఒకప్పుడు ఈ ప్రపంచము లేదు. ఈ ప్రపంచాన్ని దేవుడు అగాధ జలంలో భద్రపరిచాడు. అది పెద్ద డీప్ ఫ్రిడ్జ్ అనొచ్చు, పెద్ద ఫ్రిడ్జ్, అగాధ జలం. ఆ జలముల మీద ప్రపంచాన్ని ఉంచి, ఆ జలముల్లో ప్రపంచాన్ని ఉంచి, ఆ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుతూ మన కోసము ఒక జగత్తు పునాది వేయకముందే పిల్లలు కావాలి క్రీస్తు ద్వారా అనే తపనతో దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించడం మొదలుపెట్టాడు. ఆ చీకటిలో ఎవరైనా సరే చీకటిలో ఉన్నప్పుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మొట్టమొదట మనకేం కావాలనుకుంటారు? వెలుతురు కావాలనుకుంటారు. సో ప్రియమైనటువంటి వారలారా, మొట్టమొదట దేవుడు వెలుగును చేసినట్టుగా మనం చూస్తాము. 4వ వచనంలో 3వ వచనంలో చూస్తే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. సో చీకటిలో అయితే ఏ పని చేయలేము కాబట్టి మొట్టమొదట ఏమవసరమో? వెలుగు అవసరము. కాబట్టి దేవుడు వెలుగును చేశాడు. ఈ వెలుగు ద్వారానే చీకటిని వెలుగును వేరుపరచడం వలన, పగలు రాత్రి ఏర్పడడం వలన ఒక దినం అయ్యింది అని చెప్తున్నాడు. సో కొందరు మతోన్మాదులు ఇలాగ ప్రశ్నిస్తారు, అయ్యా బైబిల్ గ్రంథంలో మరి 14వ వచనంలో చూస్తే 14 నుంచి 18వ వచనం వరకు చూసినట్లయితే, 19వ వచనం వరకు చూసినట్లయితే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా భూమి మీద వెలిగించుటకును, పగలు రాత్రి ఏర్పడటకును, కాలము తెలియజేయుటకును
ఇవి సృష్టించాడు. 4వ రోజు అయితే మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు ఎలా వచ్చింది? సూర్యుడే లేకుండా మొదటి రోజు ఎట్లొచ్చింది? చంద్రుడే లేకుండా సూర్యుడు చంద్రుడు లేకుండా 2వ రోజు ఎట్లొచ్చింది? 3వ రోజు ఎట్లొచ్చింది అని చెప్పేసి వాదిస్తూ ఉంటారు. సో ప్రియమైనటువంటి వారులారా, మొట్టమొదట దేవుడు వెలుగును చేశాడు. మీరు గమనించగలిగినట్లయితే సూర్యుడు భూమి మీద వెలిగించుటకు కలుగజేయబడ్డాడు, కానీ విశ్వానికి వెలిగించుటకు సూర్యుడు కాదు సుమా. కనుక విశ్వదినము వేరు. విశ్వానికి కావలసింది వెలుగు కావాలి. ఆ వెలుగే ఆది కాండం, ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను అని చెప్తూ 3వ వచనంలో చూసినట్లయితే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా, ఆయన అంటే ఎవరు? ఈ వెలుగు లేకుండా కలగలేదు. వెలుగు లేకుండా కలగలేదు. కొందరు శాస్త్రవేత్తలు కొంతమంది పరిశోధన చేశారు, కొంతమంది వారి వాదనలు వినిపించారు. అయ్యా, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి వాస్తవ విరుద్ధమైనటువంటి విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నవి. అవి ఏంటిదంటే 11వ వచనంలో మరి దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలకగా ఆ ప్రకారం ఆయను అని చెప్తూ 12వ వచనంలో భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయను. ఇంతకీ సూర్యకిరణాలు పడకుండా ఏ చెట్టు బ్రతకదు. సూర్యరశ్మి లేకుండా, కిరణజన్య సంయోగ క్రియ జరగకుండా మరి ఫలదీకరణం అనేది కాండము ఉత్పత్తి, చెట్లు బ్రతకడం ఇంపాసిబుల్ అని చెప్తారు. ఇది సైన్స్ చెప్తున్నటువంటి మాట. కానీ ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకవేళ సూర్యుని ద్వారానే చెట్టు వచ్చేది ఉంటే యోహాను సువార్త 1:3లో చెప్పబడినటువంటి మాట అబద్ధమవుతుంది. యోహాను సువార్తలో 1:3లో ఏమని రాయబడి ఉంది? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఆయన అంటే ఎవరు ఇక్కడ? సూర్యుడు కదండోయ్. ఆయన అంటే యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. కానీ లోకం అంటే అక్కడ అర్థం ఏంటిది? ఈ భూప్రపంచం కాదండి. లోకం అంటే సూర్యునికి వెలుగు తానే, చంద్రునికి వెలుగు తానే. నక్షత్రాలు ప్రకాశించాలంటే క్రీస్తు వారి మీద ప్రకాశించాలి. ఈరోజు నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి, స్వయం ప్రకాశాలు అంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అనుకున్నప్పుడు, క్రీస్తు లేకుండా అవి రానప్పుడు, క్రీస్తు లేకుండా అవి ప్రకాశింపవని సంగతి మీరు గుర్తించండి. సూర్యుడు వెలుగుతున్నాడు, మండుతున్నాడు, బగబగా మండుతున్నాడు అంటారు. సూర్యుడు స్వయం ప్రకాశం అంటున్నారు. క్రీస్తు లేకపోతే సూర్యుడు ప్రకాశింపడు. యేసు ప్రభువును సిలువకేసినప్పుడు సూర్యుడు 3 గంటల సేపు కనుమరుగైపోయిందండి. చీకటి కమ్మేసింది. 3 గంటలకు యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు, సూర్యుని యొక్క తేజస్సు ప్రకాశించాలంటే క్రీస్తు వెలుగు సూర్యుని మీద పడాలి. నక్షత్రాలు వెలగాలంటే క్రీస్తు ప్రకాశం నక్షత్రాల మీద పడాలి. అంత గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు. కేవలము నిన్ను నన్ను రక్షించడం కొరకే. క్రీస్తు లేకపోతే నక్షత్రాలు వెలగవు. క్రీస్తు లేకపోతే రాత్రి పగలు ఏర్పడదు. క్రీస్తు లేకపోతే ఇవన్నీ ఏది ప్రకృతి చక్రము తిరగదండి. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అందుకే దేవుడు మొట్టమొదట వెలుగును చేశాడు. ఆ వెలుగే యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తే లోకానికి వెలుగు. లోకమంటే ఈ ప్రపంచానికి కాదండి. లోకమంటే విశ్వానికి వెలుగు యేసుక్రీస్తు అని మీరు గుర్తించాలి. అందుకే యేసు ప్రభు వారు ఏమంటున్నారో ఒక్కసారి ఆయన యొక్క స్టేట్మెంట్ మనం విందామండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుండి మనం చూద్దాము. ప్రియమైనటువంటి వారులారా, ఒకసారి చూడండి. 22వ వచనం నుండి, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని అంటే అర్థం ఏంటిది? అపాయింట్మెంట్ చేయబడ్డాడినా,
లోకానికి వెలుగుగా. ఈయన లేకుండా ఏది కలగలేదు, క్రీస్తు ద్వారా సమస్తం కలిగింది. చూడండి, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేలమంటిని రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని అని చెప్తూ 27వ వచనంలో ఆయన ఆకాశ విశాలము స్థిరపరిచినప్పుడు. చూసారండి, మనం చూసినట్లయితే దేవుడు రెండో రోజు ఏం చేశాడని వ్రాయబడి ఉంది. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆకాశమును చేసినట్టు వ్రాయబడి ఉంది. చూడండి ప్రియమైనటువంటి వారలారా, 6వ వచనాన్ని చూసినట్లయితే దేవుడు ఆ జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరపగా పరచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి ఆ విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. సో ప్రేమటువంటి వాళ్ళరా, మొట్టమొదట దేవుడు వెలుగుని చేశాడు. వెలుగుని చేసిన తర్వాత ఆ విశ్వాన్ని చేయాలనుకున్నాడు, సృష్టిని చేయాలనుకున్నాడు, భూమిని చేయాలనుకున్నాడు. భూమికి కావలసినటువంటి భూమికి వెలుతురు ఇవ్వడానికి సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను చేయాలనుకున్నాడు. వీటన్నిటికి కావలసినటువంటి కన్స్ట్రక్షన్ చేయడం కొరకు ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే దేవుడు నీళ్లను విభాగించాడు, అగాధ జలములను వేరు చేశాడు. అగాధ జలములను దేవుడు వేరు ఎలా చేశాడంటే అగాధ జలములను కింది జలములను మీది జలములను వేరుపరిచి మధ్య ప్లేస్లో ఆయన స్పేస్ని ఏర్పాటు చేశాడు. ఆ స్పేస్కు ఉన్నటువంటి పేరే ఆకాశము. ఈ ఖాళీ ప్రదేశాన్ని ఆకాశము చేశాడు. ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నప్పుడు అక్కడ నేలను చదును చేస్తారు, ఒక గ్రౌండ్ను చేస్తారు, చదును చేసి చక్కగా పేర్చి ఆ తర్వాత ముగ్గు పోస్తారు, ఆ తర్వాత మూలరాతి నిలబెడతారు. ఆ రకంగా దాన్ని తవ్వడము, పిల్లర్స్ వేయడము, ఆ కన్స్ట్రక్షన్ వరకు చేస్తారు. ఈ లోక సంబంధమైనటువంటి ఏ బిల్డింగ్ కట్టాలనుకున్నా ఆ రకంగా ఆలోచిస్తారు. ఆ రకంగానే దేవుడు కూడా మరి ఆకాశమును చేశాడు. ఆకాశమును చేసినప్పుడు ఆయన చెప్తున్నాడు సామెతల గ్రంథంలో 2వ వచనంలో, మనము ఆదికాండంలో చూసినట్లయితే 6 నుంచి 8వ వచనం వరకు చూసినట్లయితే ఆ యొక్క మీది జలములను కింది జలములను వేరుపరిచి మధ్య భాగాన్ని ఆకాశమని పేరు పెట్టి ఆ ఆకాశమును ఎలా స్థిరపరిచాడో ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనంలో ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు, మహాజలముల మీద మండలాలను నిర్ణయించాడట. కొన్ని గ్రామాలను కలిపితే ఒక మండలం అంటారు, కొన్ని మండలాలను కలిపితే ఒక జిల్లా, కొన్ని జిల్లాలను కలిపితే ఒక రాష్ట్రం, రాష్ట్రాలను కలిపితే దేశం, దేశాలను కలిపితే ప్రపంచం అని ఎలాగో అంటున్నామో ఆ రకంగానే దేవుడు కొన్ని బంగాళాఖాతం లాంటి చిన్న సముద్రాలను కలిపి ఒక పెద్ద సముద్రము, దాని పేరే హిందూ మహాసముద్రం, దాని పేరే అంటార్కిటిక్ మహాసముద్రం, దాని పేరే ఆర్కిటిక్ మహాసముద్రం, దాని పేరే ఇలాగూ 7 సముద్రాలు మనకు తెలుసు. వాటిని గురించి వ్రాయబడింది. మహాజలముల మీద మండలములను నిర్ణయించాడు. 7 మండలాలుగా దేవుడు విభజించాడు. ఈరోజు మీరు చూసినట్లయితే సముద్రం పక్కనే ఉంటుంది. హిందూ మహాసముద్రము, తర్వాత అరేబియా మహాసముద్రము, 2 పక్కనే ఉంటుంది. కానీ ఇందులో వాటర్ అందులో కలవవు, అందులో వాటర్ ఇందులో కలవవు. ఇది ఎలా సాధ్యం? వాటికి మండలాలను నిర్ణయించాడు దేవుడు. ఇక్కడ చెప్తుండో చూడండి, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని అని చెప్తూ ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, చూడండి ఏముంది, జలధారలను ఆయన బిగించినప్పుడు. జలధారలను ఎవరైనా సరే స్లాబ్ వేసినప్పుడు, కన్స్ట్రక్షన్ చేసినప్పుడు స్లాబ్ వేసారనుకోండి, పైన ఆ స్లాబ్లో పైప్స్ వేసేస్తారు స్లాబ్ పోయక ముందు. ఎందుకయ్యా ఈ పైపులు వేశారంటే కొన్ని పైపులు వైరింగ్ కోసం, కొన్ని పైపులు వాటర్ కోసం, వాటర్ సప్లై కోసం. ఆ రకంగా దేవుడు ఆకాశంలో జలధారలను బిగించారట. అంత మాత్రమే కాకుండా మనం చూసినట్లయితే నోహు కాలంలో చూసినట్లయితే జలప్రలయం వచ్చినప్పుడు ఆకాశపు తూములను విప్పాడు ఆయన. అంటే ఆకాశంలో ప్రాజెక్టులు కట్టాడు ఆయన. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అని, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని, ఇంకేదో ప్రాజెక్ట్ అని, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అని
ఏ రకంగా అయితే భూమి మీద మనుషులు పెట్టుకుంటున్నారో, ఏ రకంగా అయితే మనుషులు కట్టుకుంటున్నారో ప్రాజెక్టులు, ఆ రకంగానే దేవుడు పైన ఆకాశం నందు ప్రాజెక్టులను కట్టాడు. ఆకాశపు తూములను ఏర్పాటు చేశాడు. ఆ తూముల నిండా వాటర్ పెట్టాడు. ఆ వాటరు, ఆ తూములు విప్పినప్పుడు ఆ వాటర్ కిందికి ఫ్లో అవుతాయి. అందుకే ప్రియులారా, మనం చూసినట్లయితే ఆకాశపు తూములు విప్పబడ్డాయని ఆది కాండంలో మనం చూస్తాము. నోవహు జలప్రలయం గురించినటువంటి సంఘటనలు చూస్తాయి. సో ప్రియమైనటువంటి వారులారా, ఆయన జలధారలను బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, చూసారండి, భూమి యొక్క పునాదులు నిర్ణయించారట. భూమికి పునాదులు ఎలా నిర్ణయించబడ్డాయి? భూమికి పునాదులు ఎలా నిర్ణయించబడ్డాయి? దేవుడు మరి 3వ రోజు చూసినట్లయితే దేవుడు ఏం చేశాడని వ్రాయబడి ఉంది? భూమిని ఆరిన నేలను చేశాడని వ్రాయబడి ఉంది. మనం 9వ వచనం నుంచి 13వ వచనం వరకు చూసినట్లయితే భూమిని అదే రకంగా చెట్లను మరి చేసినట్టుగా, సృష్టించినట్టుగా మనకు రాయబడి ఉంది. ఆది కాండము 9వ అధ్యాయం నుండి చూస్తే, దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలకగా ఆ ప్రకారమైన దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. అంత మాత్రమే కాదు, దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలకగా ఆ ప్రకారమైన భూమి గడ్డిని, తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా 3వ దినమాయను. సో ప్రియమైనటువంటి వారులారా, దేవుడు భూమిని సృష్టించాడు అని వ్రాయబడి ఉంది. అయితే సామెతలు 8:29వ వచనం చూసినట్లయితే భూమి యొక్క పునాదులు నిర్ణయించబడినప్పుడు అంటున్నాడు యేసు ప్రభువారు. భూమి యొక్క పునాదులు ఎలా నిర్ణయించబడ్డాయి? భూమి యొక్క పునాదులు ఎలా నిర్ణయించబడ్డాయి? యేసు ప్రభువారిని అడిగితే ఆయన అంటున్నాడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు. ప్రధాన శిల్పి అంటే ఇంజనీర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ప్రధాన శిల్పి. ఈరోజు ప్లాన్స్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులకు కానీ, బిల్డింగ్ కానీ, డ్యాములకు కానీ, మరి బ్రిడ్జ్లకు కానీ ఏదైనా కట్టాలనుకున్నప్పుడు ఇంజనీరింగ్ కంపల్సరీ అవసరం. ఆయన ఇచ్చే ప్లాన్ మీదనే మనం కన్స్ట్రక్షన్ కట్టాలని చూస్తాం. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మరి కన్స్ట్రక్షన్ కడుతున్నప్పుడు ఆ కన్స్ట్రక్షన్కు ప్లానర్ ఎవరయ్యా అంటే దానికి ప్రధాన శిల్పియే నేను అని చెప్తున్నారు. ఆయనే సృష్టి ఆరంభములో సృష్టింపబడినటువంటి పూర్వకాలమున సృష్టి ఆరంభమున తన కార్యముల్లో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేశాను అని చెప్తున్నారే, ఆయనే లోకానికి వెలుగు. లోకానికి వెలుగు. ఈ వెలుగు వల్లే సూర్యుడు వచ్చాడు, ఈ వెలుగు వల్లే చంద్రుడు వచ్చాడు, ఈ వెలుగు వల్లే భూమి కలగజేయబడింది, ఈ వెలుతురులోనే ఆకాశము కలగజేయబడింది, ఈ వెలుగులోనే పరలోకం కలగజేశాడు, ఈ వెలుగులోనే పాతాళాన్ని కలగజేశాడు, ప్రపంచములను దేవుడు కలగజేశాడని వ్రాయబడి ఉంది. ఆయన ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అని చెప్తూ 31వ వచనంలో ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. సో ప్రియులారా, భూమికి పునాదులు ఎలా నిర్ణయించబడ్డాయి? భూమికి పునాదులు ఎలా నిర్ణయించబడ్డాయి? ఆ విషయం మనకు తెలియాలంటే మనం యోబు గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చూడాల్సిందే. ప్రియులారా, దేవుడు అంటున్నాడు యోబుతోటి, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చెప్తున్నాడు, భూమికి పునాదులు నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉన్నానని యేసు ప్రభువారు అంటున్నాడు. దేవుడు యోబుతో అడుగుతున్నాడు, నీవెక్కడ ఉంటివి నేను భూమికి పునాదులు వేసినప్పుడు? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దాని పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము. అంటే ఒక కన్స్ట్రక్షన్ కట్టేటప్పుడు దానికి పరిమాణం అంటే ఇంత పరిమాణంలో సిమెంట్ వాడాలి, ఇంత పరిమాణంలో కాంక్రీట్ వాడాలి, ఇంత పరిమాణంలో ఐరన్ వాడాలి, ఇంత పరిమాణంలో మరి ఇసుక శాండ్ వాడాలి, ఈ రకంగా చెప్తా ఉంటారండి. సో ప్రియమైనటువంటి వాళ్ళ భూమిని కూడా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు
ఈ విశ్వానికి కన్స్ట్రక్షన్ దేవుడు చేసినప్పుడు భూమికి పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుమంటున్నాడు. అంత మాత్రమే కాదు, భూమికి స్తంభములు అంటే పిల్లర్స్, వాటికి పాదములు దేనితో కట్టబడినవో చెప్పమంటున్నాడు. భూమికి పిల్లర్స్ వేశాడు, ఆ పిల్లర్స్కు పాదములు కట్టాడు, ఆ పాదములు దేనితో కట్టబడ్డాయి. ఈ లోకంలో బిల్డింగ్స్ చూసుకుంటే సిమెంటు, కాంక్రీటు, ఐరన్, ఇసుక ఇలాంటివి మనం వాడతాం. కానీ దేవుడు కట్టినటువంటి ఈ యొక్క విశ్వానికి, ఈ భూమికి సృష్టించినటువంటి దానికి పిల్లర్స్ వేసినప్పుడు ఆ పిల్లర్స్ దేనితో కట్టబడ్డాయి దేవుడు అడుగుతున్నాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయ జయ ధ్వనులు చేసినప్పుడు ఒకవైపు దేవుడు పెద్ద పిల్లర్స్ నిలబెడుతున్నాడు, ఒకవైపు దేవుడు పిల్లర్స్కు పాదములను నిలబెడుతున్నాడు, ఒకవైపు దేవుడు సముద్రము దాని గర్భము నుండి ఉప్పొంగి వచ్చినప్పుడు పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసివేస్తున్నప్పుడు, ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు, ఒకవైపు దేవుడు కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నప్పుడు, ఒకవైపు దేవదూతలందరూ కూడా కలిసి ఏమని పాడుతున్నారు? జయ జయ ధ్వనులు పాడుతున్నారు. జయ జయ ధ్వనుల మధ్య సృష్టింపబడింది. దేవదూతలందరూ కలిసి మరి దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఉదయ నక్షత్రాలు కలిసి ఏకంగా కూడి పాడినప్పుడు దేవుడు సృష్టిని చేశాడని క్లియర్ కట్గా వ్రాయబడి ఉంది. ఎవరైనా మీ ఇళ్ళలో పని చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఏందమ్మా పాటలు పెట్టుకుంటున్నావు, పని చేసినప్పుడు అది బంద్ పెట్టవచ్చు కదా అని చెప్పేసి అన్నప్పుడు, అయ్యా పాటలు వినుకుంటూ నేను పని చేస్తే నాకు అలసట ఉండదయ్యా అని చెప్పాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు ఎంత కష్టపడి ఉంటే అటు పాటలు వినుకుంటూ ఆ జయ జయ ధ్వనుల మధ్య ఆయన ఈ కన్స్ట్రక్షన్ వర్క్ చేశాడు. భూమికి పునాదులు వేశాడు, భూమికి పాదములు నిలబెట్టాడు, భూమికి పిల్లర్స్ నిలబెట్టాడు, ఆ పిల్లర్స్ మీద భూమిని నిలబెట్టాడు. భూమి కొరకు సూర్యుని చేశాడు, భూమి కొరకు చంద్రుని చేశాడు, భూమి కొరకు నక్షత్రాలను చేశాడు, భూమిని నీ కొరకు చేశాడు, ఈ భూమిని నా కొరకు చేశాడు. అందుకే బైబిల్ గ్రంథంలో క్లియర్గా రాయబడి ఉంది, నరులకు నివాస యోగ్యమైనటువంటి భూమి ఇదే. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, ఆయన వలన నడిపింపబడినవై సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ ఇవన్నీ కూడా విశ్వమంతా కూడా ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము అంటున్నాడు. అంటే నరులకు నివాసయోగ్యము భూమి మాత్రమే. క్లియర్ కట్గా రాయబడి ఉంది. అంగారక గ్రహము మనకు సేఫ్టీ ప్లేస్ కాదు, అక్కడ మనం నివసించలేము, నరులు నివసించడానికి చోటు అది కాదు. కనుక దేవుడు తనకు పిల్లలు కావాలనుకున్నాడు, ఆ పిల్లలకు భూమియే సేఫ్టీ ప్లేస్ అనుకున్నాడు. ఆ భూమి కొరకు సూర్యుని చేశాడు, చంద్రుని చేశాడు, నక్షత్రాలను చేశాడు, జలములను విభాగించాడు, ఆకాశాన్ని చేశాడు, ఈ విశ్వం యావత్తును చేశాడండి. ఆయన ఒంటరిగా ఉండుట విడిచిపోయాడు. ఆయన ఒంటరితనంలో ఉండలేక అగాధ జలముల మీద అల్లాడుతూ మన కొరకు ఈ విశ్వాన్ని కష్టపడి చేశాడు. కష్టపడి మన కోసం ఈ ప్రపంచాన్ని అప్పగించాడు. కష్టపడి దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు మన వైపు ఎదురు చూస్తున్నాడు, తిరిగి తన దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. మనం ఆయన దగ్గరికి వెళ్తేనే ఆయనకు సంతోషము. ఆయన దగ్గరికి కాకుండా మరి నరకానికి వెళ్ళిపోతే ఏ తండ్రికి సంతోషం ఉండదు. సో ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మన వైపు చూస్తున్నాడు. కరోనా ఒకవైపు వస్తుంది, ఒకవైపు సముద్రాలు ఉప్పొంగుతున్నాయి, ఒకవైపు వరదలు వస్తున్నాయి, ఒకవైపు భూకంపాలు వస్తున్నాయి. ఈ ప్రపంచం మీద ముక్కుముడి దాడి జరుగుతుంది. ప్రకృతి విపత్తులు భయంకరంగా సంభవిస్తున్నాయి. ఇలాంటి ప్రకృతి విపత్తుల నుంచి కాపాడగలిగింది యేసుక్రీస్తు మాత్రమే. ఆ యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు వస్తే నిన్ను రక్షిస్తాడు. రక్షకుడు అనే పేరు ఆయనకు ఉంది కాబట్టి ఆయన రక్షిస్తాడు. ఏ రక్షక కవచము నిన్ను రక్షించదు నేస్తమా. ఈరోజు ఫోన్ చేసినప్పుడు ఇదిగో పోలీసులు, పారిశుద్ధ కార్మికులు, మరి వైద్యులు మనకు రక్షక కవచాలు, వారిని కాపాడుకుందామంటున్నారు. మిత్రులారా, రక్షకుడు యేసు మాత్రమే. ఆయన మాత్రమే రక్షించగలడు, ఆయన మాత్రమే నిన్ను కాపాడగలడు. ఆయన మన వ్యాధి బాధలను భరించాడు కాబట్టి వాటన్నిటి నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆయన వైపు నువ్వు తిరుగు. దేవుడు నీ కోసం ఈ విశ్వాన్ని చేశాడు, ఈ విశ్వంలో నిన్నుంచాడు, నీ కొరకే విశ్వం అంతటిని కష్టపడి చేశాడు. ఆయన నీ వైపు చూస్తున్నాడు, చేతులు చాల్చి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన వైపు రా, ఆయన ఆశీర్వాదాలు పొందు, ఆయన దగ్గర స్వస్థత పొందు, ఆయన దగ్గర రక్షణ పొందు. ఆయన మాత్రమే రక్షించగలడు. సో ప్రియమైనటువంటి మిత్రులారా,
మరి భూమికి పునాదులు గురించి మనం చూస్తే మరి నేను మేఘమును దానికి, చూసారండి 8వ వచనం, యోబు గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనం, సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తి గుడ్డగాను వేసినప్పుడు నువ్వు ఉంటివా అంటున్నాడు. అంటే వాటర్ లీక్ అయి రాకుండా ఉండడం కోసం గాఢాంధకారము పొత్తిగుడ్డగా వేశాడట. తలుపులతో సముద్రం పొర్లి వస్తున్నప్పుడు దాన్ని ఆపివేశాడట. నీవు ఇంతవరకే కానీ దానికి సరిహద్దు నియమించిన వాడు, సరిహద్దును నియమించి దానికి అడ్డ గడియలను తలుపులను పెట్టించినప్పుడు 11వ వచనం చూడండి, నీవు ఇంతవరకే కానీ మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అనుపబడవననియు నేను చెప్పినప్పుడు నీవు ఉంటివా? సో మిత్రులారా, సముద్రం ఎంతో ఎత్తున ఎగిసి పడుతూ ఉంటాయి అలలు, కానీ ఆ అలలు ఒడ్డునకు రాగానే తగ్గిపోతూ ఉంటాయి. ఏంది అంత ఆవేశంతో లేచిన అల ఎటుపోయిందయ్యా? ఎందుకు తగ్గిపోయిందంటే ఇక్కడే నీ పొంగు అనుపబడాలని దేవుడు సముద్ర జలములకు ఆజ్ఞాపించాడు కనుక అవి తమ సరిహద్దులు మీరట్లేదు. నీవు కూడా నీ సరిహద్దు మీరకూడదు. దేవుని వాక్యానికి లోబడి దేవునికి అనుకూలంగా జీవించినట్లయితే దేవుని రక్షణను నువ్వు చూస్తావు. నీ కుటుంబము, నీవు అందరూ కూడా ఈ ప్రకృతి విపత్తుల నుంచి తప్పించబడతారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. మా యొక్క కార్యక్రమాలు, మా యొక్క వాక్య పరిచర్య మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ మేలు మాతో పంచుకోవాలనుకుంటే మా నంబర్కు కాల్ చేయవచ్చు. అదే రకంగా మీ యొక్క అభిప్రాయాలు, మీ సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాతో మరి మీరు పెట్టవచ్చు. అదే రకంగా ప్రియుల మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా వందనాలు. దేవుడు మిమ్మల్ని